హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా ఎంత బాగుందో! ఈరోజు మన ఛానల్లో పనసకాయ అదండి, జాక్ ఫ్రూట్ అంటారు కదా, అది కట్ చేయడం చూద్దాం. ఎందుకంటే జాక్ ఫ్రూట్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. కట్ చేయడానికి ఏదో మామిడి పండు జామ పండు కట్ చేసినట్లుగా ఇది కట్ చేయలేము. కాబట్టి ఇది ఈజీ వే ట్రిక్ నేను చెప్తాను ఇందులో కట్ చేయడానికి. అది కూడా కాకుండా దీనిలో ఇది కట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అండ్ దీనికి చాలా కొంచెం ఎక్కువ ప్రాసెస్ పడుతుంది, టైం కూడా పడుతుంది. పనస తొనలు చక్కగా రావాలి అంటే, దీనికి లోపల ఉన్నటువంటి పనస తొనలు చక్కగా రావాలి అంటే పైన చాలా పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి చూద్దాం. పనసకాయ దీనిని బయట నుంచి తెచ్చారండి అన్నయ్య వాళ్ళు. ఇవి చూసారు కదండి, ఈ విధంగా పనస తొనలు చాలా నీట్గా కనిపిస్తున్నాయి కదా. ఇలా కనిపిస్తున్నాయి అంటే దీని ముందు చాలా పని చేశాము. కాబట్టి ఇవి విత్తనాలు, లోపల ఉన్నటువంటి విత్తనాలు, పనస తొనల్లో ఉన్నటువంటి విత్తనాలు. వీటితో కూడా చాలా వెరైటీస్ చేయొచ్చు, నేను చెప్తాను. వాటిని కూడా ఏదైనా కర్రీలాగా ఏదైనా ఐటెం చేసినప్పుడు నేను కంపల్సరీ వీడియో పెడతాను, చూడండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు మనం ఒక పనసకాయని తీసుకుని కట్ చేసే ముందు ఫస్ట్ ఇదిగోండి, ఇది పనసకాయ చాలా పెద్దదండి, చాలా బాగుంది చూడటానికి. ఇది కట్ చేసే ముందు ఏం చేయాలి అంటే మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అది కొబ్బరి నూనె అయినా అవ్వచ్చు, లేదా వంట నూనె అయినా అవ్వచ్చు, ఏదో ఒకటి ఆయిల్ మాత్రం అప్లై చేయాలి. కొబ్బరి నూనె కంటే కూడా మనం ఆయిల్ కూరలో వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరుశనగ నూనె కానీ ఏదైనా ఆయిల్ చేతులకి రాసుకొని, ఎందుకంటే ఇందులో నుంచి పాలు వస్తాయి కట్ చేస్తున్నప్పుడు. ఈ పాలు అంటుకున్నాయంటే మనం క్లీన్ చేసుకోవడానికి త్వరగా అవ్వదు, చాలా టైం పడుతుంది, అది అంటుకున్నట్టు ఉంటుంది, చాలా అన్ఈజీగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఆయిల్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పాలు తగలకూడదని చెప్పేసి ఆ క్లాత్ ఒకటి చేతికి కట్టుకొని చాక్ తీసి, చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకి కట్ చేశాను. ఇలా కట్ చేయాలి, మధ్యలోకి కట్ చేయాలి. కొంచెం బలం ఉపయోగించి కట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే హార్డ్గా ఉంటుంది. లోపల చూసారు కదా, ఇలా చూస్తూ ఉన్నారు కదా, ఇది కొంచెం పండలేదు, ఇప్పుడైతే మాత్రం చూస్తున్నారా అలా. అందుకని ఇప్పుడు మనం అది పండాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే అలా ఘాటు పెట్టేసి వదిలేసేయాలి. 1 day ఆఫ్టర్ లేదా 1 day ఆఫ్టర్ మనం మళ్ళీ కట్ చేసినట్లయితే పండుతుంది, కాయ పండుతుంది, బాగా పండుతుంది. అప్పుడు ఘాటు పెట్టినప్పుడు కాయ పండుతుంది. కట్ చేస్తున్నప్పుడు కాయ పండలేదు అని నాకు అనిపించింది. మీరు కూడా ఏం చేస్తారంటే పండలేదు అనుకున్నప్పుడు, పనసకాయ పండాలి అనుకున్నప్పుడు ఒక ఘాటు పెట్టి వదిలేసేయండి. ఇది ట్రిక్ అండి, పండుతుంది, మరుసటి రోజుకే పండుతుంది, మర్చిపోవద్దు. చూసారు కదా, లోపల పాలు తెల్లని పదార్థం వస్తున్నప్పుడు అది వెంటనే బయటికి రాగానే జిగురుగా మారిపోతుంది. అది మన చేతులకు అంటుకుంటే లేదా బట్టలకైనా కానీ అది త్వరగా పోదు, బబుల్ గమ్ లాగా సాగుతూ ఉంటుంది. కాబట్టి అది చేతులకైతే మనకి చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. కాబట్టి చేతికి అవ్వకుండా ఏదైనా పాత క్లాత్ ఒకటి తీసుకొని దాంతో నీట్గా మనం క్లాత్ హెల్ప్ తోటి కట్ చేసుకోవాలి, చేతికి అంటుకోకుండా, వీడియోలో చూస్తున్న విధంగా. ఇప్పుడైతే నేను ఘాటు పెట్టేశాను, వదిలేసానండి. 1 day తర్వాత నేను మళ్ళీ కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి వీడియోలో, ఈ విధంగా మనం అలా గట్టిగా ఓపెన్ చేయాలి అని ట్రై చేసినా కానీ అది ఓపెన్ అవ్వదు. ఎందుకంటే లోపల గట్టిగా లోపల చుట్టూ తొనలు ఉంటాయి, మధ్యలో ఒక కాండం లాగా ఉంటుంది. కాబట్టి దాన్ని సెపరేట్ చేస్తేనే మనకి ఇలా సెపరేట్ అవుతుంది 2 partsగా పనసకాయ.
అది సపరేట్ చేయలేదు కాబట్టి నాకు రాలేదు. ఏమో అరటిపండు అయితే ఈజీగా ఒలిచేయచ్చు, కానీ పనసకాయని తోలు తీయాలంటే చాలా కష్టంగా ఉంది. అయినా ట్రై చేద్దాం. చూస్తున్నారు కదా, మరుసటి రోజు నేను 2 పార్ట్స్ చేసేసాను, ఎందుకంటే కాయ పండింది. చూస్తున్నారు కదా వీడియోలో 2 పార్ట్స్ చేశాను. ఇప్పుడు నేను ఈజీ వేలో కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు హాఫ్ పార్ట్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్కి కట్ చేయండి. సైడ్కి అంటే ఇప్పుడు మనం అరటి పండుని ఎలా ఒలుస్తామో పార్ట్స్గా ఇప్పుడు అలా కట్ చేస్తున్నాము ఈజీగా. ఇప్పుడు అరటి పండుని ఇట్లా ఒలిచినట్లుగా చూస్తున్నారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి మధ్యలో పార్ట్ని అలా పెట్టేసి కట్ చేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఈ విధంగా కట్ చేస్తే చాలా ఈజీగా తొనలు వస్తాయండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎగుతున్నాయి అనుకున్నప్పుడు కొంచెం బయటికి తీసుకొచ్చి కట్ చేయాలి. బయటికి కట్ చేయండి. చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయి కదా తొనలు అన్నీ కూడా, అన్నీ అలా అమరి ఉన్నాయి. అసలు నిజంగా చూస్తుంటే ఈ పనసకాయ పైకి చూడటానికి అలా ఉంటుంది, లోపల మాత్రం బంగారం లాంటి ఫ్రూట్స్ అండి ఇవి. చూసారు కదండి, ఇవి నీట్గా మనం సైడ్ మొత్తం కట్ చేసుకొని పొరలుగా గీతలు పెట్టుకొని కట్ చేసుకున్నట్లయితే మధ్యలో వాటిని వేరు చేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ మెథడ్ని ఫాలో అయితే మనకి పని సులువైపోతుంది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా కాయ కొనినప్పుడు ఇలా ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా అవుతుంది. ఎక్కువ పనస తొనలు తినాలి అనుకున్నప్పుడు, ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం పనసకాయ కొనుక్కొని ఇలా చేసుకుంటే చాలా లాభం అండి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 డేస్ వరకు కూడా తినచ్చు, ఏమవ్వదు, పాడే అయిపోవు, ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా సైడ్ పట్టుకొని ఇలా కట్ చేసుకొని నీట్గా తొనలు తీయాలి. నేను ఇంకా తొనలు కూడా తీయటం కూడా చూపిస్తాను నేను మీకు వీడియో. చూస్తున్నారు కదండి, అంతా తీసేసాను. సైడ్ మొత్తం కూడా చుట్టూ కూడా తోలు మొత్తం తీసేసాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కాండం ఉంది కదండి, కాండం మధ్యలో కాండం ఉంటుందని చెప్పాను కదా, దాన్ని కూడా సెపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి పెట్టి మనం చాక్ని అలా పట్టుకొని కట్ చేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో, లోపలికి పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని కట్ చేసిన తర్వాత మీరు కొన్ని తీసుకుంటూ మళ్ళీ మనం లోపలికి కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి వీడియోలో, మనం బయట చూసారు కదా ఎలా అమరి ఉన్నాయో తొనలు, పనస తొనలు. చూడటానికే చాలా బాగా అనిపిస్తుంది. ప్రకృతిలో ఇలాంటి ఫలాలన్నీ కూడా ఉండడం అసలు నిజంగా చాలా మన అదృష్టంగా అనిపిస్తుంది. నాకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను నేను. ఇలా ఈ విధంగా మనం చూసారు కదా వీడియోలో నేను తీశాను. ఇప్పుడు పనస తొన ఒకటి తీశాను. వీటిని ఇప్పుడు మనం ఏంటంటే ఆ పైన పీచు లాంటి పదార్థాన్ని వేరు చేయాలి. ఆ పదార్థాన్ని వేరు చేసే ముందు ఫస్ట్ నేను అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకున్నాను. ముందైతే తీసేసి సపరేట్ చేసి ఒక ప్లేట్లో వేసుకున్నాను. వాటిని నీట్గా చేయడానికి నేనేం చేశానంటే అన్నిటినీ కూడా పీసెస్గా తయారు చేసుకొని తొనలు తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇదిగోండి, ఇవి ప్లేట్లోవి అన్నీ కూడా. ఇంకా మళ్ళీ వీటిని క్లీన్ చేయాలి, ఎందుకంటే చుట్టూ కూడా తెల్లటి పొర ఉంటుంది, పీచు పదార్థం, అది తీసేయాలి. అప్పుడు మాత్రమే వాటి టేస్ట్ని మనం బాగా ఆస్వాదించగలం. చూస్తున్నారు కదండి వీడియోలో, ఈ విధంగా అన్ని లోపల ఉన్నటువంటి విత్తనాలను కూడా నేను వేరు చేశాను. చూపిస్తాను నేను మీకు. ఇలా మనం అన్నిటినీ కూడా 1 బై 1 తీసుకొని సపరేట్ చేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటే ఈ వేస్ట్, ముందు తీసినటువంటి వేస్ట్ అంతా తోలు, అలాగే దాంతోపాటు ఉన్నటువంటి పీచు పదార్థం ఇదంతా కూడా మనం పడేసి ఒట్టి ప్లేట్ ఒకటి దగ్గర పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో, చాలా బాగుంది చూడటానికి.
అన్నీ చూడండి ఎలా అమరి ఉన్నాయో కాయ లోపల తొనలు. పనస తొనలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. పనస పండులో ఏంటంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది తినడం వల్ల టోటల్ బాడీకే చాలా మంచి జరుగుతుంది. మెయిన్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఎలా ఉంటుంది అంటే ఒక ఇన్సులిన్ అయితే తీసుకుంటే ఎంత ప్రయోజనం ఉంటుందో ఇది తినడం వల్ల అంతే ప్రయోజనం ఉంటుంది. ఇంకా బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కూడా చాలా త్వరగా తగ్గుతుంది. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండదు ఇందులో. అలాగే దానివల్ల బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే లేడీస్కి రక్తహీనత సమస్య చాలా ఎక్కువ ఉంటుంది కదా, వాటిని కూడా తగ్గించడానికి ఇది పనసపండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు వీటిని తింటే కనుక కొవ్వు ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ తొనలు తిన్నా కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇంకా కడుపులో ఏదైనా మంటగా అనిపించినా కానీ మీరు వెంటనే ఒక పనసతోనే కానీ తిని చూడండి, వెంటనే తగ్గిపోతుంది కడుపులో మంట. అల్సర్లు అలాంటివి ఉండినా కానీ వెంటనే తగ్గిపోతాయి. చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చెప్పాలి అంటే టోటల్ బాడీకే చాలా బెనిఫిట్స్ కలిగేటువంటి పనసపండు ఇది ఏంటంటే చర్మానికి సంబంధించి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చర్మము అందంగా ఉండడంలో ఈ పనసపండు చాలా సహాయకరంగా ఉంటుంది. చర్మంలో ఉన్నటువంటి మృత కణాలు వాటన్నిటిని కూడా తొలగించి వాటి స్థానంలో కొత్త కణాలను వచ్చేలా చేసి చర్మం కాంతివంతంగా మెరిసిపోయేలా తయారు చేస్తుంది పనసపండు. అటువంటి శక్తి ఈ పండుకు మాత్రమే ఉంది. ఇది ఏంటంటే చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మనం ఈ పనసపండు బెనిఫిట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే కనుక చాలానే ఉన్నాయి. గుండెకి ఇంకా చాలా ప్రయోజనకరమైనటువంటి విషయం ఏంటంటే గుండెకి ఇది ఎక్కువ మేలు చేస్తుంది. గుండె రక్త ప్రసరణ బాగా మెరుగుపరుస్తుంది. ఇలాంటివి అన్ని బెనిఫిట్స్ కూడా టోటల్ చెప్పాను కదండి ముందే. టోటల్ బెనిఫిట్స్ టోటల్ బాడీకి పనికొచ్చేటువంటి బెనిఫిట్స్ ఈ పనసకాయలో ఉన్నాయి. పనసపండు తినడం వలన చాలా ఆరోగ్యం కలుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా నేను పనస తొనలన్నింటినీ కూడా వన్ బై వన్ తీసుకుంటూ వస్తున్నాను. ఇంకా చెప్పాలంటే పనస పొట్టు కర్రీ చేసుకోవచ్చు, ఇంకా పనస తొనలతో కర్రీ చేయొచ్చు. ఇంకా పనసకాయ లోపల విత్తనాలు ఉన్నాయి కదండి, వాటిని కనుక తీసి చేస్తే జీడిపప్పు లాగా ఉంటుంది అనమాట. కర్రీ చాలా బాగుంటుంది. వీలుంటే నేను ట్రై చేసి తీసి కర్రీ చేసి వీడియో తీసి నేను పెడతాను, చూపిస్తాను మీకు వీడియో. తప్పకుండా ట్రై చేద్దురు. కానీ చూసారు కదండి, మొత్తం తీసేసాను. ఇదంతా చూసారు కదా ఎలా ఉందో, పీచుగా మొత్తం అంతా కూడా ఈ పీచు పదార్థం. ఇది మొత్తం తీసిన తర్వాత ఇలా ప్లేట్కి అయినాయండి. చాలా అవుతాయి. ఇది ఒక కాయ నాకు 200 పడింది. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా హాఫ్ అండి. ఇది ఒట్టి హాఫ్కి మాత్రమే ఇన్ని పీసెస్ తయారయ్యాయి, ఇన్ని తొనలు వచ్చినాయి. ఇంకా ఫుల్ నేను తీయలేదు, ఎందుకంటే హాఫ్ మాత్రమే తీసాను. ఇంకొక హాఫ్ తీస్తాను, అది వీడియో తీయలేదు. ఈ హాఫ్ తీసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం నీట్గా వన్ బై వన్ నీట్గా ఆ పైన పీచు ఉంటుంది, ఆ పీచు మొత్తాన్ని కూడా తొలగించాలి. చూస్తున్నారు కదా వీడియోలో, చూడండి ఈ విధంగా ఒలి చేయాలన్నమాట. అరటిపండుకి ఎలా తీస్తామో ఆ విధంగా వస్తుంది పీసు, వస్తుందండి. ఆ పీచు మొత్తాన్ని కూడా తొలగించాలి. ఇలా తొలగించిన తర్వాత అలా నీట్గా ఉంటాయండి. లోపల విత్తనాలను కూడా తీసేస్తున్నాను, ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకోవడం ఎందుకు, పిల్లలు ఉన్నారు కదా తింటారు అని చెప్పి లోపల విత్తనాన్ని కూడా తొలగించి ఈ విధంగా స్టోర్ చేసి పెట్టాను నేను. చూస్తున్నారు కదా వీడియోలో, చాలా నీట్గా ఉన్నాయి కదా. నేను విత్తనాలు కూడా చూపిస్తాను చూడండి, పక్కనే ఉన్నాయి విత్తనాలు. వీటన్నిటిని కూడా చూసారు కదా, ఇవన్నీ విత్తనాలు. అందరూ
ఈసారి కనుక మీరు జాక్ ఫ్రూట్ కొంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి. కటింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇవి విత్తనాలతోటి నేను కర్రీ కూడా ఏదైనా ప్రిపేర్ చేస్తే వెంటనే మీకు వీడియో పెడతాను. దీంతో కనుక పొడి చేసి పెట్టుకుంటే షుగర్ పేషెంట్స్కి ఇది ఒక అమృతం లాంటి మందు. అమృతమే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక, ఎందుకంటే వారికి షుగర్ లెవెల్స్ పూర్తిగా తగ్గుతాయి, ఇబ్బంది పెట్టదు. చూసారు కదా, అదంతా వేస్ట్. ఇవేమో విత్తనాలు అన్నీ వేరు చేసి పెట్టాను. ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఒక కాయ కొనినప్పుడు ఈజీ వే అండి, మెథడ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఆహా ఎంత బాగుందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.